తప్పుల తడకగా ఉన్న ఓటర్ లిస్టును మార్చిన తర్వాతే మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ ఖానాపూర్ మండల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఓటర్ లిస్టులో సవరణలు చేయాలని కోరుతూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ సుందర్ సింగ్ ను వారికి వినతి పత్రాన్ని సమర్పించారు. సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తుల ఓట్లు సైతం ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోకి రావడం శోచనీయమన్నారు. ఓటర్ లిస్టును సరిదిద్దిన తర్వాతనే ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. లేకుంటే కలెక్టర్ను కలుస్తామని, అదేవిధంగా కోర్టుకు సైతం వెళ్తామని హెచ్చరించారు. మొత్తం అన్ని వార్డులు ఒకటి కాకుండా 7th, 8th, 9th, 7th, 8th, 11th రూట్ మ్యాప్ అనేది తప్పు. रूट में आप डाल दिया कुछ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చాలైన సందర్భంగా ఖానాపూర్ మున్సిపాలిటీలో గతంలో ఏవైతే 12 వార్డులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే 12 వార్డులు ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక 2200 చిల్లర ఓట్లు పెరిగినాయి. కానీ ఈ ఓట్లు పెరిగినవడం వల్ల అవి డివైడ్ చేయకుండా బౌండరీ లైన్లని మార్చేసిర్రు. ఎందుకంటే బౌండరీ లైన్ మ్యాప్ ప్రకారం ఉన్నది ఒకటి. ఈ ఓటర్లు అనేది ఉదాహరణ కరీం కాలనీకి సంబంధించిన ఓట్లను తీసుకొచ్చి 8వ వార్డులు వేసారు. మస్కాపూర్, మధురానగర్లో మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. ఆ సర్పంచ్ ఎలక్షన్లలో అక్కడ ఓటు ఉపయోగించుకున్నారు. కానీ మళ్ళీ మధురానగర్కు సంబంధించిన ఓట్లు వచ్చేసి మా 6వ వార్డులో పడ్డాయి. అంతేకాకుండా 8వ వార్డులో ఉన్నటువంటి 250 ఓట్లు 7వ వార్డులో పడ్డాయి. ఇవి ఎట్లా డివైడ్ చేసిరంటే ఒక్కొక్క వార్డులో 500 ఓట్లు పెంచిర్రు. ఒక వార్డులోనేమో 10 ఓట్లు పెరిగినాయి. ఒక వార్డులోనేమో 300 చిల్లర ఓట్లు పెంచిర్రు. ఈ ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ ఇక్కడ ఇచ్చిర్రో ఇదంతా మొత్తం తప్పుల తడక. ఎందుకంటే మేము మున్సిపల్ కమిషనర్ గారికి, మా వైస్ చైర్మన్ మరియు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు సార్కు పూర్తిగా వివరించడం జరిగింది. ఈ ఓటర్ లిస్టులో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కుట్ర ద్వారా ఈ ఎన్నికల్లో పోవాలనే ప్లాన్ తోటి వాళ్ళు ఓట్లన్నీ ఎక్కడంటే అక్కడ సెట్ చేసుకోవడం జరిగిందని మాకు అనుమానం ఉంది. ఎందుకంటే తప్పకుండా ఈ ఓట్లని సరిచేసి న్యాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు పోవాల్సిందిగా మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుచున్నాము. లేకుంటే దీనిపై మేము కలెక్టర్కే కాదు కోర్టుకు కూడా పోతామని చెప్తున్నామని ఈ నుంచి హెచ్చరిస్తున్నాను. కాబట్టి తప్పకుండా అధికారులు న్యాయబద్ధంగా పనిచేసి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఎలక్షన్ కమిషనర్ గారిని కోరుచున్నాను.